Hello, myself Dr. Shobha, your dermatologist. Today I am going to speak about how milk will affect your acne. So this is a very common complaint by the parents, ఎస్పెషలీ టీనేజ్ పేరెంట్స్. ఎందుకంటే ఈవెన్ దో వాట్ ఎవర్ ద మెడికేషన్ దే యూజ్, అంటే ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా కూడా టీనేజ్లో యాక్నే తగ్గకపోవడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టు కమ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. సో ఈ టైంలో మనం ఏంటంటే, ఇఫ్ యూ సీ గో బ్యాక్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ చూసుకుంటే కనుక మిల్క్ తీసుకోవడం వల్ల, ఎస్పెషలీ స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల హార్మోన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. ఏంటంటే ఈ హార్మోన్స్ అనేవి ఏమవుతున్నాయంటే, ఒక ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ప్రొజెస్ట్రాన్ లైక్ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే దీనివల్ల పోర్స్ అనేది బ్లాక్ అవ్వడము, క్లాగ్ అవ్వడము, ఇన్ఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ టీనేజ్లో ఎక్కువ అవుతున్నాయి. సో డెఫినెట్లీ బొవైన్ మిల్క్ అనేది ఏంటంటే హ్యూమన్ మిల్క్లో ఉండే ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్తో సిమిలర్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల యాక్నే అనేది ఎక్కువ అవుతుంది. సో జనరల్గా ఏంటంటే హోల్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ అనేది ఈ మధ్య ఎక్కువ అవుతుంది అండ్ స్కిమ్డ్ మిల్క్ తీసుకున్న వాళ్ళకి ఈ కండిషన్ అనేది, యాక్నే అనేది ఎక్కువ అవుతుంది. సో బెటర్ టు స్టాప్ ద మిల్క్ ఇఫ్ దే హ్యావ్ యాక్నే. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు అందరికీ మిల్క్ తీసుకోవడం వల్ల యాక్నే ఎక్కువ అవుతుంది అనేది చెప్పలేమండి. కొంతమందికి మిల్క్ తీసుకోకపోయినా తీసుకున్నా యాక్నే అనేది ఎక్కువ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ దేర్ హార్మోనల్ యాక్టివిటీ, యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనము స్కిమ్డ్ మిల్క్ చూసుకుంటే ఈవెన్ దో దాంట్లో ఫ్యాట్ లేదు, ఫ్యాట్ లేకపోయినా కూడా ఎందుకు యాక్నే వస్తుంది అని అంటే, దాంట్లో కన్సిస్టెన్సీని పెంచడానికి కొన్ని రకాల ప్రోటీన్స్ యాడ్ చేయడం వల్ల దాంతో హార్మోనల్ యాక్టివిటీ అనేది కొంచెం ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అవాయిడ్ skimmed milk, take organic milk if possible, and if it is affordable you can go for almond milk or oat milk. Thank you.